ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ మొదటిసారి ఇలా కలుసుకుంటూ ఉన్నందుకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఆ దేవునికే హృదయపూర్వకమైన ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకుని ఇలా మాట్లాడుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ఆల్ ద గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. అందరికీ ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ఐ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. క్రిస్మస్కు అందరూ సిద్ధపడి ఉన్నారనుకుంటాను. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా అనేకమైన చర్చెస్ ఎంతో అందంగా డెకరేట్ చేయబడి క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవటానికి వచ్చే అనేక మంది విశ్వాసులకు, క్రైస్తవులకు, క్రైస్తవేతరులకు ఆహ్వానించడానికి ఈ చర్చెస్ అన్నీ సిద్ధపడి ఉన్నాయి. ఈ యొక్క డెకరేషన్లో ఎల్ఈడి లైట్స్ను, శాంతా క్లాజెస్ను, క్రిస్టమస్ ట్రీస్ను మరియు స్టార్ ఆఫ్ క్రిస్మస్, బాబెల్స్, బెల్స్, స్నోఫ్లేక్స్, క్యాండీ క్యాన్స్ ఇలా రకరకాలైనటువంటి క్రిస్మస్ అలంకరణ వస్తువులను ఉపయోగించి ఈ చర్చెస్ అన్నింటినీ ఎంతో అందంగా డెకరేట్ చేశారు. అలాగే మీలో చాలామంది కూడా మీ ఇళ్లల్లో ఈ క్రిస్మస్కు సంబంధించిన అనేక అలంకరణ వస్తువులతో ఈ క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవడానికి మీరందరూ కూడా మీ ఇళ్లల్లో ఇలాగే అలంకరించి ఉన్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. మనమందరము కూడా బయటకు వెళ్ళినప్పుడు మనకు చాలా చర్చెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ చర్చెస్ను మనం చూసినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓ ఈ చర్చ్ను బాగా డెకరేట్ చేశారు, లేదా ఫలానా చర్చ్ను డెకరేట్ చేశారు అని మనం అనుకుంటాము. అదే విషయాన్ని మనము ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతోనో, లేదా బంధువులతోనో, స్నేహితులతోనో, లేదా మనకు తెలిసినటువంటి ఇతర విశ్వాసులతోనో మనము పంచుకుంటూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరము క్రిస్మస్ను సెలబ్రేట్ చేసుకోవడానికి మీకు సంబంధించినటువంటి చర్చెస్ను, అంటే మనకు సంబంధించినటువంటి చర్చెస్ను ఎలా డెకరేట్ చేయాలి అని మనము ఇతర విశ్వాసాలతో, సంఘ సభ్యులతో కూడా పంచుకొని దాని గురించి రకరకాలైనటువంటి ప్లాన్స్ను కూడా వేస్తూ ఉంటాము. అయితే సాధారణంగా ప్రీ క్రిస్మస్కు లేదా సెమీ క్రిస్మస్కు, క్యారల్స్కు మనము ఇతరుల ఇళ్లకు వెళ్ళినప్పుడు, లేదా ఇతరులు మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్స్ గురించి వారు, లేదా వారి ఇంటికి సంబంధించినటువంటి డెకరేషన్స్ గురించి మనం కూడా ఇలాగే ఈ అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే ఇవన్నీ బాహ్య అలంకరణకు, అంటే అవుట్వర్డ్ డెకరేషన్స్కు సంబంధించినటువంటి విషయాలు. అయితే బైబిల్లో 1 కొరింథీ 3:16 ఏమని చెప్పబడిందంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అని చెప్పబడింది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. అదే 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని చెప్పబడింది. ఈ 2 బైబిల్ వచనాల ప్రకారము మనిషి యొక్క దేహము, మనిషి యొక్క శరీరము, మనిషి యొక్క హృదయమే దేవుని ఆలయమై ఉన్నదని నూతన నిబంధనలో చెప్పబడిన అంశంగా మనం తీసుకోవచ్చు. బాహ్య అలంకరణ కన్నులకు ఇంపైనది, హృదయాలంకరణ దేవునికి ఆమోదయోగ్యమైనది. నేను మీతో చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, మీ మనస్సును, హృదయాన్ని దేవుని ఎదుట నీతి, యథార్థత, పరిశుద్ధత అనే రకరకాలైనటువంటి అంశాలతో, రకరకాలైనటువంటి దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి విషయాలతో మీరందరూ అలంకరించుకుంటే దేవుడు ఎంతో ఆనందిస్తాడు కదూ. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివి దానిని ధ్యానించి ఆ వాక్యములో చెప్పబడిన రీతిగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే ఇవన్నీ సాధ్యమవుతుంది. ఎందుకంటే 1 సామ్యాలు 16:7 ఏమని చెప్పబడిందంటే, మనుష్యులు పై రూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. మన దేవుడు హృదయాన్ని లక్ష్యపెట్టే దేవుడు.
బాహ్య అలంకరణ అనేది మనుష్యులు లక్ష్యపెట్టే విషయాలుగా ఉన్నాయి. హృదయము, మనస్సు, వీటికి సంబంధించినటువంటి అంశాలు దేవుడు లక్ష్యపెట్టే విషయాలుగా ఉన్నాయి. ప్రస్తుత సమయంలో బాహ్య ప్రపంచం అనేది ఎలా ఉందంటే, మనం ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు, లేదా చిన్న చిన్న వ్యాపార సముదాయాలు, లేదా పెద్ద పెద్ద వ్యాపార సముదాయాలకు మనం వెళ్ళినప్పుడు అక్కడ చూసినటువంటి పరిస్థితులు అనేవి ఎలా ఉన్నాయి అని అంటే, క్రిస్మస్కు సంబంధించినటువంటి అమ్మకాలతోనూ, క్రిస్మస్ అలంకరణకు సంబంధించినటువంటి అనేకమైన వస్తువులతోనూ, క్రిస్మస్ డెకరేషన్స్తోనూ ఇవన్నీ అనేక మందిని ఆకర్షించే విధంగా, అనేక మందికి కన్నులకు ఇంపుగా ఉండే విధంగా ఇవన్నీ ఆకర్షిస్తూ వారి యొక్క వ్యాపారాలను పెంచుకునే విధంగా ఈ క్రిస్మస్ సీజన్లో అవన్నీ సిద్ధపడి ఉన్నాయి. అలాగే చాలామంది సెలబ్రిటీసు ఈ క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ కేక్ మిక్సింగ్ ఈవెంట్స్లలో పాల్గొంటూ వారి యొక్క ఆనందాన్ని వారు ఆ రకంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఈ క్రిస్మస్ సంబరాలకు కారణమైనటువంటి క్రీస్తు ఎంతమందికి గుర్తున్నారు? ఈ క్రిస్మస్ సంబరాలకు సంబంధించినటువంటి యేసు క్రీస్తు చేసినటువంటి నిజమైన బోధలు ఎంతమంది గ్రహించారు? ఎంతమంది వాటిని పాటిస్తూ ఉన్నారు? సాధారణంగా మనం కొన్ని విషయాలను గురించి మాట్లాడుకుంటే, క్రిస్మస్కు మాత్రమే బయటకు వచ్చే కొంతమంది క్రిస్టియన్స్ మనకు తెలుసు. ఎందుకంటే సంవత్సరంలో వారందరూ ఈ 364 రోజులు ఒకలాగా జీవించి ఈ క్రిస్మస్కు మాత్రమే సిద్ధపడి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి మారిపోయే క్రిస్టియన్స్ మనలో చాలామందికి తెలిసి ఉంటుంది. అదేవిధంగా మనం కొన్ని ఇళ్లను గమనించినట్లయితే సంవత్సరం వరకు వారు క్రిస్టియన్స్ అని మనకు తెలియకపోవచ్చు, కానీ ఈ క్రిస్మస్ సీజన్లో వారి ఇంటి మీద ఒక క్రిస్టమస్ స్టార్ను వారు డెకరేట్ చేసినప్పుడు, వెలిగించినప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఓ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా క్రిస్టియన్సేనా అని మనం అనుకుంటాము. అలా వారు క్రిస్టియన్స్గా రికగ్నిషన్ అంటే గుర్తింపు పొందుతూ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీని మనం ఉదాహరణగా తీసుకుంటే, వారు చేసినటువంటి సినిమాలో, వారు తయారు చేసినటువంటి సినిమాలో కొంతమంది డైరెక్టర్స్ లేదా ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే, క్రిస్టమస్ డే నాడు వాటిని రిలీజ్ చేసి అనేక మందిని ఆకర్షించాలని వారు ఆ రకంగా సిద్ధపడి ఉంటారు. ఇలాగా మనం ఎన్నో విషయాలను గురించి చర్చించుకున్నట్లయితే ప్రపంచమంతా క్రిస్టమస్ గురించి ఒక రకంగా సిద్ధపడి ఉన్నది. అయితే క్రైస్తవులైన మనము బాహ్య అలంకరణకు లేదా బాహ్య ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేకమైన విషయాలను గురించి కాన్సన్ట్రేట్ చేస్తూ మనము క్రిస్టమస్కు ఆ రకంగా సిద్ధపడి ఉన్నామా, లేదా బైబిల్లో చెప్పబడినటువంటి విషయాలు, క్రీస్తుకు సంబంధించినటువంటి బోధనను మనము పాటిస్తూ నిజమైన క్రైస్తవులుగా మనము ఉండాలని ఆశపడుతూ ఉన్నామా? ఈ క్రిస్మస్ సీజన్లో మీరందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ విన్నవిస్తూ ఉన్నాను. క్రీస్తు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు? వై వాజ్ జీసస్ బోర్న్? మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఆమె ఒక కుమారుణ్ణి కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువలెను. ఈ యొక్క క్రిస్మస్లో క్రీస్తు జన్మించిన ఉద్దేశం ఏమిటంటే, తనను నమ్మిన ప్రజల యొక్క పాపములను తీసివేసి, పాపముల నుంచి క్షమించి పాప క్షమాపణ అనుగ్రహించుటకు యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడని మనం గుర్తెరిగి, అదే విషయాన్ని మన చుట్టూ ఉన్న వారికి, మనం పనిచేసే చోట, మన చుట్టుపక్కల ఇళ్ళ వారికి మనము తెలియజేస్తూ నిజమైనటువంటి క్రిస్మస్ యొక్క అర్థాన్ని మనం అనేక మందికి చాటి చెప్పే విధంగా, బాహ్య అలంకరణకు అధిక ప్రాధాన్యతనివ్వకుండా మనస్సులో మనము క్రీస్తు బోధించినటువంటి బోధనలను, బైబిల్ చెప్పినటువంటి అంశాలను మనము అలంకరణ వస్తువులుగా చేసుకొని మనము అనేక మంది మధ్య క్రీస్తుకు సాక్షిగా నిలబడాలని మీరందరూ ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో ఆ రకంగా నిర్ణయాన్ని తీసుకుంటారని ఆశిస్తూ, మీరందరూ ఆ రకంగా ఈ క్రిస్మస్లో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు కొనసాగుతారని ఆశిస్తూ, మరి ఒకసారి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ, క్రీస్తులో మీ సహోదరుడు. ప్రైజ్ ద లార్డ్.